జనసేన తిరుపతి ఇన్ఛార్జ్ అని చెప్పే కిరణ్ రాయల్ గారి వల్ల నాకు అన్యాయం జరిగింది, నాకు నయవంచన జరిగింది, నన్ను అతను వేధిస్తున్నాడు, నన్ను ఆదుకోండి అన్నా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అని అరిస్తే, బయటకొచ్చి గొంతెత్తి అడిగితే కూటమి రాజకీయంతో పాటు పోలీసు వ్యవస్థ కూడా కలిసిపోయి ఆమెని జైలుకి పంపించే వరకు ఎవరు నిద్రపోలేదు. పార్టీ అధినాయకుడేమో మహిళల ప్రయారిటీ మాకు ముఖ్యం, మహిళల రక్షణ మాకు అట్మోస్ట్ ప్రయారిటీ అని మాట్లాడతాడు. కానీ ఆ పార్టీలో ఉండేటువంటి నాయకులు మాత్రం చేసే పనులేమో ఇవి. ఏం రాజ్యం నడుస్తోంది ఇక్కడ? ఇదే గత 5 ఏళ్లలో చూసుకుంటే ఫోన్లో దిశ యాప్ ని నొక్కిన, ఫోన్ ని షేక్ చేసిన, ఆడపిల్లలపై అన్యాయం చేయాలనుకున్న వాళ్ళని షేక్ చేసేలా, వాళ్ళ అంతు చూసేలా పనిచేసిన వ్యవస్థలో ఉన్న ఈ రాష్ట్రంలో ఈ రోజున మహిళలు భయంగా బతుకుతున్నారు. అరే ఇంత జరుగుతున్నా ఒక్కళ్ళు నోరెత్తరు, ఒక్కళ్ళు నోరు తెరిచి మాట్లాడరు. మన రాష్ట్ర హోంమంత్రి అనిత గారు మాత్రం పేరుకి మాత్రం హోమ్ మినిస్టర్, ప్రచారాలకే పరిమితం అవుతున్నారు, ఆవిడ ప్రకటనలకే పరిమితం అవుతున్నారు. ఆడపిల్లలకి అన్యాయం చేయాలన్న ఆలోచన వచ్చినా ఆ రోజే వాడికి ఆఖరి రోజు అని చంద్రబాబు నాయుడు గారు చిలక పలుకులు పలికారు కదా. చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున ఆడపిల్లలకు అన్యాయం చేసిన ప్రతి ఒక్కడు కాలర్ ఎగరేసుకుంటూ తిరుగుతున్నాడు బయట. తొక్కి పట్టి నార తీస్తాం, ఆడపిల్లల జోలికొస్తే తొక్కి పట్టి నార తీస్తాం, నడు వంచి దెబ్బలు కొడతాం అని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఏది తొక్కలేదు, నారాలేదు. ఇప్పుడు శ్యామల గారు పాలిటిక్స్ గురించి మాట్లాడారు. నేనేం మాట్లాడినా, ఏం మే శ్యామలక్క నువ్వు వచ్చినవా మళ్ళా, ఏంది మే వీళ్ళందరూ ఇటు గురించి మాట్లాడుతాండో నీకేం తెలుసు మే అని చెప్పేసి, మీ అన్న గురించి ఇలా చేశాడు కదా, అప్పుడు ఏం పీక్ నువ్వు మే నువ్వు, అప్పుడు అమ్మాయిల మీద హత్యలు జరగలేదా, అప్పుడు ఏడికి పోయి నువ్వు మే నువ్వా అని చెప్పేసి మాట్లాడా. నేను పిల్లల మీద అప్పుడు హత్య మానభంగాలు జరిగినప్పుడు నేను మాట్లాడాను కాబట్టి ఈ రోజు నాకు ఆ రైట్ ఉంది. నువ్వేం మాట్లాడలేదు కదా, ఎందుకు మాట్లాడని మాట్లాడినా. ఏంటంటే మనం వెళ్లే రూట్ ఎలా ఉండాలి అంటే కొన్ని పార్టీకి కొన్ని నిబంధనలు అనేవి ఉంటాయి కదా. ఇప్పుడు సపోజ్ కి ఏదన్నా ఒక తుస్కారంగా ఒక మాట అన్నా తిరిగి ఆ మాట మనం అనకూడదు కదా. కాబట్టి పాలిటిక్స్ గురించి రోజా ఆవిడ శ్యామల గారు మాట్లాడినప్పుడు నేను పాలిటిక్స్ గురించే మాట్లాడతా, దాని గురించి తెలుసుకుంటా. ఆవిడ పర్సనల్స్ తో మనకు అనవసరం కదా. ఇప్పుడు మనల్ని ఎవరైనా అన్నప్పుడు మనం ఎంత బాధపడతామో, ఆవిడ పర్సనల్స్ గురించి మాట్లాడితే అది తప్పు కదా. సో మన పార్టీ ఏ పార్టీ అయినా మన పార్టీ కాకపోయినా ఆడవాళ్ళ యొక్క పర్సనల్స్ గురించి మాట్లాడకూడదు. నేను అప్పుడు రోజు ఎక్కడ కూడా వీడియో వాళ్ళు వదిలిపెట్టి ఇట్లా ఏదో బ్లూ ఫిలిం లో చేస్తుందనంటే అది తప్పు. ఆవిడ నోటి తోడుతో ఆవిడ మాట్లాడింది ఓకే, దానికి నేను ఒప్పుకుంటా. కానీ ఆవిడ పర్సనల్స్ తీసుకొని వ్యక్తిగత విషయాలు మాట్లాడకూడదు కదా. నేను ఆ మాటకే స్టిక్ అయి ఉంటా, మాట్లాడితే పద్ధతిగానే మాట్లాడతా. పర్సనల్స్ తీసుకొని మాట్లాడి దానివల్ల ఏం వస్తది? ప్రతి ఒక్కరికి పర్సనల్స్ అనేటివి ఉంటాయి కదా, మాట్లాడడం తప్పు కదా. మీరు జ్ఞానంగా మాట్లాడుతున్నావు నువ్వు. మరి చాలా మంది మరి ముసలక్క అదే కథలు చెప్పింది, అదే చెప్తున్నా. అది తనకి ఆ జ్ఞానం లేకపోవడం వల్ల అది పైన భగవంతుడు చూసుకుంటాడు అట్లా అని చెప్పేసి. ఇప్పుడు బాబు గారు ఉన్నారు, నేను పాలిటిక్స్ లో రావడమే బాబు గారిని చూసి వచ్చా. ఆయన యొక్క ఉన్నతమైన జ్ఞానానికి, ఆయన యొక్క ఇది లాంగ్ విజన్ కి నేను చూసి నేర్చుకుని వచ్చాను అనమాట పాలిటిక్స్ లోకి. అంటే నాయకుడు అంటే ఇట్లా ఉండాలి అని చెప్పేసి. అలాంటప్పుడు ఎప్పుడైనా బాబు గారు నోటించా నువ్వు ఆడ పడుకున్నావు ఈడు పడుకున్నావు ఆడదొర్లు అని ఎప్పుడైనా అన్నాడా? లేదు. కిందేమన్నా పార్టీ నాయకులు ఏమన్నా అంటారే కానీ బాబు గారు అన్నారా? అది కదా హుందాతనమా. పవన్ కళ్యాణ్ గారిని మూడు పెళ్లి అంటున్నా కూడా పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైనా క్రాస్ చేసినాడా? లేదు కదా. సో ఏం మాకు తెలియకనా, మాకు మాటలు రాకనా? ఒక్కసారి తెంపుకొని వచ్చాము అని అంటే అంతకన్నా పెద్ద పెద్ద మాటలే మాట్లాడగలుగుతాం. ఎదుటి వాళ్ళకి బూతులు రావు, ఎక్కడ పడుకునేది ఎక్కడ చేసేది తెలియదు అనుకుంటే అమాయకత్వం మూర్ఖత్వం కదా. సో ఇప్పుడు పబ్లిక్ డొమైన్ లోకి వచ్చి మాట్లాడుతున్నప్పుడు మైండ్ ని 4 నోట్లో 4 కూడా కంట్రోల్లో పెట్టుకోవాలి కదా. ఏది పడుతుంది మాట్లాడితే పర్సనల్స్ అన్ని ఉంటాయి. రేపేదన్నా నీకు జరిగినప్పుడు దాన్ని కూడా ఇది చేస్తారు కదా. సో ఏదైనప్పటికీ ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ వాళ్ళ పర్సనల్స్ వాళ్ళకు ఉంటాయి. అవి కాకుండా రాజకీయం ఏదైతే మాట్లాడారో అది కదా మాట్లాడాలి. అంటే ఏ విషయం బయటకు వచ్చి మైకులో మాట్లాడుతున్నది భయపట్టలేదు ఏంటి? అదే ఆశ్చర్యంగా ఉంది నాకు. ఎవరు ఈ శ్యామలక్క భయపట్టలేదు? భయం ఎందుకు పడుతుందండి? అంటే వీళ్ళు మంచోళ్ళు కాబట్టి. టీడీపీ వాళ్ళు మంచోళ్ళు కదా, ఈ కూటమి ప్రభుత్వం మంచి ప్రభుత్వం కదా. వీళ్ళు ఎన్నన్నా కూడా మనల్ని ఏమనర్లే అట్లా అని చెప్పి లిమిట్స్ కూడా క్రాస్ చేస్తే
కొన్నిసార్లు ఇదే చేస్తారు కదా, శిశుపాలుడు అంతటి వాళ్ళే కృష్ణుడు 100 తప్పులకు ఇచ్చాడు, 101 తప్పు చేస్తే తల కంటించాడు విష్ణు చక్రంతో. ఎవరు బతుకులైనా అంతే. అట్లా నేను ఏది చేసినా పాపం వీళ్ళు మంచోళ్ళు కాబట్టి ఏమనరు అనుకుంటే ఎట్ట చెప్పండి. చంద్రబాబు నాయుడు గురించి సీత నీ గురించి తెలుసుకున్నాను. అంటే నువ్వు చెప్పాలందే ఈ చంద్రబాబు నాయుడికి 75 ఏళ్ళు పెద్ద ఆయన అని అనుకున్నాం. చూస్తుంటే వర్క్ చూస్తుంటే నీకు ఏమనిపిస్తుంది? కలెక్టర్ మీటింగ్ పెడుతున్నారు, పోలవరం అంటున్నారు, అమరావతి అంటున్నారు, ఎన్ని చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? అసలు ఆయన 16 ఏళ్ల నవబాలుడిలాగా పనిచేస్తున్నట్టు కనిపిస్తా ఉంటలే మీకు? నాకైతే అదే కనపడతా ఉంది. ప్లస్ ఇది వీళ్ళంతా కలెక్టర్ అంతా పిలిచి 2వ సదస్సు పెట్టారు, మనం చూసినా నేను. ఎంత హుందాతనంగా మాట్లాడుతా ఉండరు, ఎక్కడ రోడ్లు వేయించాలా, ఎక్కడ ఇది ఉంది, సో మిగతా వాటికి ఇబ్బందులు కడగకుండా నీట్ గా వేయండి ఇలా చెప్తా ఉంటే, ఇంతకు ముందు గత ప్రభుత్వం ఎప్పుడైనా విన్నారు మీరా? చూసినారా? నేను ఎప్పుడు చూడలేదు. మా తారేపల్లిలో ఎప్పుడన్నా మాట్లాడుతూ అంటే రికార్డెడ్ వీడియో వచ్చేది, అది నేను చూసేవాడిని. ఓకే, జగనన్న మాట్లాడినప్పుడు. నాకు ఓటు వచ్చింది ఎప్పుడంటే ఐ థింక్ ఫస్ట్ ఓటేసింది బాబు గారికి అనుకుంటా. 18 ఏళ్ళకి ఓటు వచ్చింది నాకు, పెళ్ళైన తర్వాత ఓటు వచ్చింది అది అత్తారింటికి పోయినాక. అప్పుడు బాబు గారికి ఓటేసిన నేను ఫస్ట్. అప్పటి నుంచి నేను అసలు న్యూస్ వచ్చినా కూడా అట్లా వింటా ఉండేదాన్ని. సో రాజకీయ నాయకుడు అంటే అట్లా కదా ఉండాలా. మా పవన్ కళ్యాణ్ గారికి ఆవేశం వచ్చినా కొంచెం ఊగిపోతాడు గానే, మా చంద్రన్న ఎక్కడైనా బ్యాలెన్స్ తప్పుతాడా? చూడు అసలు ఎంత ఉందాతనంగా రాజకీయం చేస్తారో. బాగా డాబర్ మ్యాన్ కన్నా బాగా రాట్ బిగ్ బుల్ అని ఉంటుంది కుక్క, తెలుసా? దానికన్నా బాగానే మరుగుతుంది, అందుకని చెప్పి ఇచ్చినారు. నో వరీస్, బాగానే మరుగుతుంది. కానీ ఈ రోజు మరగలా. మరి ఏడాదో తెలియదు, ఏ హోటల్లో ఉండదా, షూటింగ్ లో ఉండదా, ఇంట్లో ఉండదా తెలియదు. మరి ఎక్కడ ఉండదో తెలియదు. కానీ ఈ రోజు మరగలా. ఈ రోజు కూడా మరగాల్సింది కదా బయటకు వచ్చి. పోసాని గడి కూడా వచ్చి మరిగినాడు. ఇప్పుడు బుధాలు ఎగరేచ్చ వచ్చి మరిగినాడు. మరి ఏమెందుకు మరగలేదు అనేది నా డౌట్. సో ఈవిడ చేసిన కష్టం అంతా ఆయన కళ్ళల్లో పడ్డానికి. ఎవరా? శ్యామల గారి. ఏ ఊరు మామదా? ఏ ఊరు అంట? నాదా? నీది కాదు, ఆమెది. ఆవిడది నాకు తెలీదు. ఉండేది ఆడామా? హైదరాబాద్. ఉండేది హైదరాబాద్ లో. ఆ రాష్ట్రంలో జరిగేటి ఏం బొక్క తెలుస్తుంది అనుకో, లేదంటే ఏమన్నా ఏం షాడో ఏమన్నా ఆంధ్రాలో పెట్టొచ్చిందా? వాళ్ళు చూసి ఆడ షాడో చూసి చెప్తా ఉంటే ఇంక తెలిసేదానికి. ఒక్కరు కూడా రాష్ట్రంలో ఏ విధంగా జరుగుతుంది, రాష్ట్రంలో పాలన ఏ విధంగా ఉన్నది, రాష్ట్రంలో ప్రజలు ఏ విధంగా ఉన్నారని చూసిన పాపాను బారు. గొట్టాలు ఎత్తుకోవచ్చు, మైకులు ఎత్తుకోవచ్చు, ముందు పక్క పెడితే ఓమని గెజ్జలు ఎగురుతా మాట్లాడతారు. అంతకు మించి తప్ప ఏముండదు. ఈ యాంకర్ శ్యామల కన్నా ఆంధ్ర రాష్ట్రంలోకి రాంటా ఉంటే 2 సీట్లు అన్నా వచ్చు మాకు. వంగాగీత గెలుచాదు అని వంగాగీత నాకు ఇచ్చింది నేల. ఉండే టెంకాయ చెట్లు అన్ని అమ్ముకొని ఇక్కడ డబ్బులు పంచింది పిఠాపురంలో. ఎవరు? వంగాగీత. ఈరోజు వంగాగీతకి ఛార్జీలకి డబ్బులు లేవు. ఎవడు మా అన్న రూపాయి ఇచ్చాడా? శ్రీవారి ఉండిలో వేసింది మళ్ళీ ఎన్నికి తీసుకుంటావు నువ్వు? మా అన్నది కూడా అంతే పరిస్థితి. వన్స్ ఇయటమే కానీ ఆయన ఎక్కడి నుంచి తిరిగి ఇయటమే ఉండదు. ఆ యాంకర్ శ్యామలాకి ఏదో ఫ్లాట్ ఒకటి ఇచ్చినారు, ఏదో ఒక మంచి విల్లా ఒకటి ఇచ్చినారు. వాళ్ళ మొగుడిది ఏదో ల్యాండ్ సెటిల్మెంట్, ఇంకోటి ఏదో డబ్బులది ఏదో సెటిల్మెంట్ ఉంటే ఏదో క్లియర్ చేశారని చెప్పి నీ ఇష్టానుసారంగా నువ్వు మాట్లాడుతూ ఉంటే ఎవడేడ చేతులు కట్టుకొని ఎవరు కూర్చోరు. ప్రజాస్వామ్యంలో ఉన్నావు అనేది ఎవరు గుర్తుపెట్టుకొని మాట్లాడాలా. ఆ యాంకర్ శ్యామలాకి ఏదో ఫ్లాట్ ఒకటి ఇచ్చినారు, ఏదో ఒక మంచి విల్లా ఒకటి ఇచ్చినారు. వాళ్ళ మొగుడిది ఏదో ల్యాండ్ సెటిల్మెంట్, ఇంకోటి ఏదో డబ్బులది ఏదో సెటిల్మెంట్ ఉంటే ఏదో క్లియర్ చేశారని చెప్పి నీ ఇష్టానుసారంగా నువ్వు మాట్లాడుతూ ఉంటే ఎవడేడ చేతులు కట్టుకొని ఎవరు కూర్చోరు. ప్రజాస్వామ్యంలో ఉన్నావు అనేది ఎవరు గుర్తుపెట్టుకొని మాట్లాడాలా.